మీరంటూ ఉనికిలోకి వచ్చారంటే కృపను బట్టి సృష్టించాడు, కృపను బట్టి బతికించాడు, కృపను బట్టి పోషిస్తున్నాడు. ఆ కృపను బట్టే సువార్త నీకు అందేటట్టు చేశాడు. ఆ కృపను బట్టి నిన్ను రక్షించాడు. ఆ కృపను బట్టి నిన్ను రక్తంతో కడిగాడు. ఆ కృపను బట్టి నిన్ను పరిశుద్ధుని చేశాడు. ఆ కృపను బట్టే పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ కృపను బట్టే ప్రార్థనలకు జవాబులు ఇస్తున్నాడు. ఆ కృపను బట్టే ఉపవాసానికి జవాబిస్తున్నాడు. ఆ కృపను బట్టే ఆల్ నైట్ కి జవాబిస్తున్నాడు. ఆ కృపను బట్టే నీ కన్నీటికి జవాబిస్తున్నాడు. ఇదంతా ఆయన కృప. కృప ఎంత పెద్దదో చూడు, ఎంత పెద్ద విషయమో చూడు. ఎచ్చులు పట్టడానికి ఏముంది నీ దగ్గర, నా దగ్గర? పచ్చిగా చెప్పాలంటే ఏముంది? మొనగాడువా నువ్వు? నేనే మొనగాడినా? అయితే నువ్వే మొనగత్తెవా? నేనే మొనగాడినా? పౌలు అన్న మాట చూడేమన్నాడు? వారికంటే నేను మరి ఎక్కువగా ప్రయాసపడి తిని ఆయనను ప్రయాసపడినది నేను కాదు. ప్రయాసపడి తిని అని ఆయనను ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అన్నాడు.